మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే లవ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రెస్పెక్ట్. ఏంటి విచిత్రంగా చెప్తున్నారు అనిపించవచ్చు. అవును, నాకు ప్రేమ ఉంది కాబట్టే కదా నేను కొన్నిసార్లు ఆ చనువుతో మాట్లాడతాను, నా ఫ్యామిలీ అనుకున్నాను కదా నేను అందుకే అలా మాట్లాడుతున్నానని చెప్పచ్చు. యా, దట్స్ కరెక్ట్. కానీ మీరు ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒకరిని ఇష్టపడితే అది వారికి ఇబ్బంది కలిగించేలాగా మీరు మాట్లాడకూడదు. వారికి ఇన్సల్ట్ కలిగించేలాగా, వాళ్ళకి డిస్కంఫర్ట్ వచ్చేలాగా మీరు మాట్లాడితే ఇంకా అందులో ఆ రిలేషన్షిప్కి అర్థమే లేదు. సో లవ్కి రెస్పెక్ట్కి చాలా తేడా ఉంది. మన ఫ్యామిలీనే కదా అని చెప్పి పేరెంట్స్ కానీ, లేదంటే వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, ఈవెన్ పిల్లల దగ్గర కూడా ఎట్లాంటి ఒక ఇది లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కనుక అక్కడ తెలియకుండా చాలా రిలేషన్షిప్లో గ్యాప్ వచ్చేస్తుంది. సో బేసిక్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉండాలా. సో అందుకే అక్కడ ఏ ఇంట్లో అయితే ఆ బేసిక్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుందో, ఎస్పెషల్లీ 0 to 12 years మధ్యలో అక్కడ పిల్లలు కనుక అలాంటి ఆ వాతావరణంలో ఉంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతారు అండ్ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా కూడా ఫీల్ అవుతారు.